ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు చంద్రబాబు. పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్స్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొంటారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. యంగ్ ఇండియా స్కూళ్లకు కేంద్రం తరఫున ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లను అవసరమైన చోట నియమించాలనే షరతుతో ఈ పదోన్నతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2324 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 640 ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనుంది ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఇవాళ పలు ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సెల్దా, ఇస్ప్లాండ్ మెట్రో సర్వీస్తో పాటు బలిఘట్ట, హేమంత ముఖోపాధ్యాయ మెట్రో రైల్ ప్రాజెక్టుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే కొత్తగా నిర్మించిన 13.5 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ను ప్రారంభిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రే కొచ్చికి చేరుకున్న అమిత్ షా ఇవాళ ఉదయం జరిగే కేరళ బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. నవంబర్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా. తెలంగాణలో ఆగిన సినిమా షూటింగులు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదానికి తెరపడింది. ప్రభుత్వ జోక్యంతో వివాదం కొలిక్కి వచ్చింది. సినీ కార్మికుల జీతాన్ని 22.5% పెంచడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. మొదటి ఏడాది 12.5% పెంచుతారు. రెండో ఏడాది 2.5% పెరుగుదల ఉంటుంది. మూడో ఏడాది 5% పెంచేలా ఒప్పందం కుదిరింది. 2,000 రూపాయలలోపు వేతనం గల వాళ్లందరికీ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. 5,000 లోపు వేతనం ఉంటే మొదటి ఏడాది 7.5%, 2-3 ఏడాదుల్లో 5% చొప్పున పెంపు ఉంటుంది. సినీ నిర్మాతలు, కార్మికుల మధ్య నెలకొన్న వివాదానికి తెరపట్టంపై నటుడు చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో జటిలమైన సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించారని అన్నారు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో 33 అంశాలకు ఆమోదం లభించింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీకి ఆమోదం తెలిపింది కేబినెట్. అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా సంఘంగా మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టూరిజం అభివృద్ధిలో భాగంగా భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా నవంబర్ 14-15 తారీఖుల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సబ్ కమిటీలో మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్, నారాయణ సభ్యులుగా ఉన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు కేబినెట్ సబ్ కమిటీ నాయకులు. ఏపీ లిక్కర్ స్కామ్లో 116 కోట్ల విలువ చేసే ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. నిందితులు, వాళ్ల బంధువులు, డిస్టిలరీలకు చెందిన బ్యాంక్ అకౌంట్స్లో నిధులను ఫ్రీజ్ చేశారు అధికారులు. 8,36,00,000 రూపాయల విలువ చేసే స్థిరాస్తుల్ని సిట్ అటాచ్ చేసింది. డిస్టిలరీలు, నిందితుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 57,48,61,000 రూపాయలను కూడా ఫ్రీజ్ చేశారు సిట్ అధికారులు. మద్యం స్కామ్లో నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన తల్లి సుభాషిణులకు చెందిన 30 కోట్ల స్థిరాస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకేశిరెడ్డికి చెందిన ఈస్నవి ఇన్ఫ్రా ప్రాజెక్టులకు చెందిన 9,78,00,000 విలువ చేసే స్థిరాస్తులను కూడా సిట్ అటాచ్ చేసింది. ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు వైసీపీ నేత రోజా. జగనన్న తరహాలో అభివృద్ధికి కూటమి సర్కారు కృషి చేయలేదన్నారు. ఈసారి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదన్నారు. వైసీపీ కార్యకర్తలతో పాటు ప్రజల్ని ఇబ్బంది పెడితే తమ ప్రభుత్వం వచ్చాక తాట తీస్తామన్నారు రోజా. హైదరాబాద్ మోండా మార్కెట్లో మార్వాడీలు, స్థానికులకు మధ్య జరిగిన గొడవ సద్దుమణిగింది. దీనిపై మార్కెట్లోని నగల వ్యాపారుల అసోసియేషన్ వివరణ ఇచ్చింది. జరిగింది చాలా చిన్న గొడవని, బస్తీ వాళ్లతో తమకు ఎలాంటి సమస్యలు లేవన్నారు జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జై. తామందరం కలిసే ఉంటామన్నారు. మరోవైపు ఎస్కే జ్యువెలర్స్ తనను దూషించారంటున్నాడు ఫిర్యాదుదారు సాయి. తనపై దాడి చేశారని, ఫిర్యాదును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్నాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఆటోమొబైల్ షాప్తో పాటు హోటల్ ఆహుతయ్యాయి. ఆటోమొబైల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న హోటల్కు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు మిగతా షాపులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆటోమొబైల్ షాప్ యజమాని అంటున్నాడు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రాచర్ల ఫారం గ్రామ పరిసరాల పొలాల్లో పులి తిరుగుతున్నట్టు గుర్తించారు. కంచనగుంట ప్రాంతంలో పులి పాదముద్రల్ని ఫారెస్ట్ అధికారులు సేకరించారు. పులి సంచరిస్తున్నట్టు గుర్తించిన అధికారులు రాత్రి వేళల్లో బయట తిరగవద్దని స్థానికులకు సూచించారు. పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. వడ్డీలకు అప్పు తెచ్చి ఇళ్లు కట్టామని ఇప్పుడు బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే బిల్లుల మంజూరులో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. నారాయణపురం మండలంలో 473 ఇళ్లు మంజూరు కాగా అందులో 300 ఇళ్లు బేస్మెంట్ దశలోనే ఆగిపోయాయి. కొంతమంది తమ పాత ఇళ్లను కూల్చి నిర్మాణం చేపట్టినా ఇప్పుడు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. అయితే కేవలం 50 మంది లబ్ధిదారుల విషయంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని అంటున్నారు అధికారులు. త్వరలోనే లోపాలను సవరించి నిధులు అందజేస్తామని అంటున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిపోయిన నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయి. అయితే కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుంది. గుడ్లు, పాలతో పాటు పోషకాహారాన్ని అందిస్తుంది. అయితే జిల్లా కేంద్రంలోని కంచుకోట కాలనీలోని అంగన్వాడీ సెంటర్కు పాడైపోయిన గుడ్లు వస్తున్నాయి. గతంలో కూడా పలుసార్లు ఇలా జరిగింది. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఏజెన్సీపై చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉన్న వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు పోలీసులు. దేవాష్ రస్తోగి, జితేంద్ర అగర్వాల్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ద్వారా 63 లక్షల రూపాయలు కాజేశారు. హైదరాబాద్కు చెందిన 58 ఏళ్ల బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో యూపీ ఘజియాబాద్లో ఉన్న నిందితుల్ని పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. లో కొట్టుకుపోయిన పాల ట్యాంకర్లో ఉన్న 13 మందిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. గుజరాత్ పోర్బందర్ జిల్లా మాధవ్పూర్ ఖేడ్లో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాలు, వరదల వల్ల మోచా కడాచ్చా రోడ్డుపై వెళ్తున్న పాల ట్యాంకర్ కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ట్యాంకర్లో ఉన్న 13 మందిని రక్షించారు. వీళ్లలో 11 మంది పురుషులు కాగా 2 మహిళలు. అయితే ఒక వ్యక్తి మాత్రం వరదలో కొట్టుకుపోయాడు. కేరళ కాంగ్రెస్లో ఓ నటి ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్ మామకుటత్తిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చిన రాహుల్ పార్టీ పెద్దలతో మాట్లాడారని తెలిపారు. వారెవరూ తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదన్నారు. ఆ నటి తన స్నేహితురాలని, ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి తాను కాదన్నారాయన. తాను ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు రాహుల్ మామకుటత్తిల్. కరుడుగట్టిన నేరస్తులకు చుక్కలు చూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఘజియాబాద్లో 23 ఏళ్ల మహిళపై 2 దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయితే బైక్పై పారిపోతున్న దుండగులు నితోరా అండర్ పాస్ వద్ద పోలీసులకు తారసపడ్డారు. దీంతో తమ వద్ద తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు జరిపిన ప్రతి దాడిలో దుండగుల కాళ్లలోకి తూటాలు దూసుకువెళ్లాయి. పరిగెత్తలేని పరిస్థితిలో పోలీసులకు లొంగిపోయారు. బీజేపీ, డీఎంకేలపై విమర్శలతో విరుచుకుపడ్డారు తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్. టీవీకేకు బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అన్నారు. డీఎంకేని రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. రాజకీయ లబ్ధి కోసం టీవీకేను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు విజయ్. మధురైలో జరిగిన మానాడు సభలో ఈ కామెంట్స్ చేశారు విజయ్. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు విజయ్. నీట్ని మోడీ ఎత్తేయగలరా అని ప్రశ్నించారు. నీట్ని రద్దు చేయాల్సిందేనన్నారు. బీజేపీ నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ ముస్లిం మైనార్టీలను, తమిళనాడు మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పనిచేయడం కోసమా, ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసమా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం 2 అబ్జర్వర్స్ను నియమించింది ఎన్నికల సంఘం. భారత ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న 2ని అబ్జర్వర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న సుశీల్ కుమార్ లోహానీ, ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో అడిషనల్ సెక్రటరీగా ఉన్న ఆనంద్ను అబ్జర్వర్లుగా పంపింది. వీరిలో సుశీల్ కుమార్ లోహా 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఆనందన్ 2000 బ్యాచ్ ఐఏఎస్. మరో ఐఏఎస్ అధికారి నితిన్ కుమార్ శివదాస్ను రిజర్వ్ లిస్టులో ఉంచింది. వీరి ఆధ్వర్యంలోనే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్పై సుంకాలతో విరుచుకుపడుతోంది అమెరికా. ఈ నేపథ్యంలో ఆ దేశానికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదు, చైనా అన్నారు. ఎల్ఎన్జీని కూడా తాము ఎక్కువగా కొనుగోలు చేయటం లేదన్నారు. యూరోపియన్ యూనియన్ పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోందని అన్నారు. భారత్పై భారీగా సుంకాలు వేసిన అమెరికా వాటిని మరింత పెంచుతామని అంటోంది. దీంతో అమెరికా తీరును చైనా తప్పుబట్టింది. వాణిజ్య సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. భారత్లోని చైనా రాయబారి జూ ఫీహాంగ్ ఈ కామెంట్ చేశారు. భారత్ చైనా సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో జూ ఫీహాంగ్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సుంకాల విషయంలో భారత్కు అండగా ఉంటామన్నారు. ఇలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండబోమని, రాజీ పడితే బెదిరింపులకు పాల్పడే వారికి మరింత ధైర్యం లభిస్తుందని అన్నారు. కాగా త్వరలో చైనాలోని
టియాన్జిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఇందులో పాల్గొనే భారత్ సహా అన్ని పక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది చైనా. భారత్, చైనాలు కలిసి తమ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలవన్నారు ఫీహాంగ్. భారత్లో అరుదైన డైనోసార్ అవశేషాలు వెలుగు చూశాయి. రాజస్థాన్ జైసల్మేర్లోని మేఘా గ్రామంలో డైనోసార్ శిలాజం లభ్యమైంది. అది జురాసిక్ కాలానికి చెందినదని గుర్తించారు. జైసల్మేర్లో గతంలో కూడా వివిధ రకాల డైనోసార్ల అవశేషాలు దొరికాయి. డైనోసార్స్కు సంబంధించిన పరిశోధనలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. సౌర విద్యుత్ ఉత్పత్తి కొత్త పుంతలు తొక్కుతోంది. వృధాగా పడి ఉండే ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు సోలార్ ప్యానెళ్లు పేర్చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రైల్వే అధికారులు కూడా ఇటువంటి పనే చేశారు. బెనారస్ లోకోమోటివ్ వర్క్షాప్ BLWలో రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానెల్స్ అమర్చారు. రైలు పట్టాల మధ్య ప్రదేశాన్ని వృధాగా వదిలేకుండా సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నారు.